ఈ మహిళ ఒక అసహ్యకరమైన వ్యక్తికి మధ్య వేలు చూపిస్తుంది. దానికి అతను తన పిరుదుల నుండి 80 సెంటీమీటర్ల పెద్ద కత్తిని తీసి ఆమె వేలిని 2 ముక్కలుగా చేస్తాడు. నిజానికి కొంత సమయం క్రితం ఆ మహిళకు తీవ్రంగా బాతులు రావడంతో ఆమె అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఆ అసహ్యకరమైన వ్యక్తి ఎదురవుతాడు. ఆమె అతనితో, నాకు తీవ్రంగా అవసరం, నా దారి నుండి తప్పుకో, లేకపోతే నేను ఇక్కడే చేసేస్తాను అని చెప్తుంది. అతను ఆమెను భయపెట్టడంతో ఆమె తన గాయాన్ని కప్పుకుని అక్కడి నుండి త్వరగా పారిపోతుంది. దారిలో ఆమెకు మరో వ్యక్తి ఎదురవుతాడు. వారిద్దరూ కలిసి కొంత దూరం పరిగెత్తి దడ్డి వెనుక దక్కుంటారు. అయినప్పటికీ ఆ అసహ్యకరమైన రాక్షసుడు ఇంకా ఆ అమ్మాయిని వెతుకుతూనే ఉంటాడు. చివరికి రాక్షసుడు విసిగిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు వారిద్దరూ బయటకు వస్తారు. ఆ మహిళ ఆ వ్యక్తికి తన శరీరంతో కృతజ్ఞతలు చెప్పాలనుకుంటుంది. కానీ అప్పుడు ఆ వ్యక్తి తన పూర్వీకుల బొడ్డల్ని తీసి ఆలోచించకుండా ఆమె శరీరాన్ని 2 ముక్కలుగా చేస్తాడు. తదుపరి భాగం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.